గోపి పరాటా అండి. ఇది క్యాలీఫ్లవర్ తోటి అనమాట. ఇలా క్యాలీఫ్లవర్ ఏంటంటే కొంచెం హాట్ వాటర్ పోసేసి ఇలా ఉంచేసుకుంటే కనుక దానిలో పురుగులు ఏమైనా ఉంటే అన్నీ పోతాయి. దాన్ని ఏంటంటే గ్రేట్ చేసేసి ఉంచేసుకోవాలి సన్నగా తురుముకొని. ఇలా పాలల్లో కొంచెం నిమ్మకాయ చుక్కలు పిండుకుంటే అది కొంచెం విరిగినట్టుగా అవుతుంది కదండి. అలా ఉన్న పాలని గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, పంచదార, కొంచెం వంట సోడా వేసేసి ఆ పాలు వేసి కలిపేసేయాలన్నమాట. చాలా స్మూత్గా బాగా వస్తుంది అనమాట, పొంగుతాయి అనమాట. ఇదేంటంటే క్యాలీఫ్లవర్ ఇలా గ్రేట్ చేసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే ఆమ్చూర్ పౌడరు లేకపోతే నిమ్మకాయ రసం అనమాట, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, కొంచెం వాము, ఇంగువ ఇవి వేసేసుకుని దాని మసాలా అంతా తయారు చేసి కర్రీలాగా చేసుకోవాలి. ఒక దాంట్లో ఏంటంటే కొంచెం నూనె వేసేసి అందులో మైదా పిండిని కార్న్ఫ్లోర్ కలిపేసుకుని ఆ చపాతీ మధ్యలో ఇది పూసేసి రోల్ చేసి కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా చపాతీలాగా చేసుకోవాలంటే అందులో ఈ కూర కర్రీ మనం పెడితే కనుక బాగా పొంగి చాలా స్మూత్గా మృదుగా వస్తాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి ఒకసారి.